8th class algebraic expression and identities. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐడెంటిటీస్ తెలుసుకునే ముందు కొన్ని వర్డ్స్ నేర్చుకుంటే మనం ఈజీగా చేయగలుగుతాం. కాన్స్టాంట్ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ, అంటే ఫిక్స్డ్ ఉంటాయి. 3 - 5 అంటే చేంజ్ అవ్వవు, దాన్ని కాన్స్టాంట్ అంటారు. వేరియబుల్ ఏ సింబల్ విచ్ కెన్ టేక్స్ వేరియస్ న్యూమరికల్స్ వాల్యూ, అంటే ఎక్స్, వై, ఏ ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి. ఏవైతే చేంజ్ అవుతాయో దాన్ని వేరియబుల్స్ అంటారు. ద టర్మ్ ఏ కాన్స్టాంట్ ఆర్ వేరియబుల్ ఆర్ బోత్ కాన్స్టాంట్ అంటారు. ఒకటొకటి ఉన్న రెండు కలిసి, అంటే కాన్స్టాంట్ వేరియబుల్ రెండు కలిసి ఉన్న దాన్ని టర్మ్ అంటారు. ఆ టర్మ్ అనేవి టూ టైప్స్, ఆల్జీబ్రాయిక్ టర్మ్ అండ్ న్యూమరికల్ టర్మ్. ఆల్జీబ్రాయిక్ టర్మ్ అంటే ఏమి? ఎక్స్, 2x అంటే విత్ వేరియబుల్తో కలిసి ఉన్నదాన్ని ఆల్జీబ్రాయిక్ టర్మ్ అంటారు. న్యూమరికల్ టర్మ్స్ అంటే ఏమి? ఓన్లీ నంబర్స్ ఉండేదాన్ని న్యూమరికల్ టర్మ్ అంటారు. నెక్స్ట్, లైక్ అండ్ అన్లైక్ టర్మ్, ద టర్మ్ విచ్ కంటైన్స్ సేమ్ వేరియబుల్స్ అండ్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్. సేమ్ వేరియబుల్స్ అంటే ఏమి? ఇవి అంటే ఎక్స్, వై, ఎక్స్ అని సేమ్ ఉండాలి. అలా సేమ్ ఉంటే దాన్ని లైక్ టర్మ్స్ అంటారు. ఇది కూడా పవర్స్, అంటే ఎక్స్పోనెంట్స్ అంటే పవర్, అంటే టూ అనేది సేమ్ వేరియబుల్కి సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే ఇవన్నీ లైక్ టర్మ్స్ అంటారు. అన్లైక్ టర్మ్స్ అంటే ఏమి? అంటే చూడు, ఎక్స్పోనెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంది. 2, 3, x² y 4 అలాగే ఇది కూడా అంటే 8y² 4 ఇలా ఉంటే డిఫరెంట్ వేరియబుల్స్కి ఉండి ఎక్స్పోనెంట్స్ వేరే ఉంటే దాన్ని అన్లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x²y, ఇందులో కాన్స్టెంట్ ఏది? దిస్ ఈజ్ ద కాన్స్టెంట్. ఇందులో వేరియబుల్ ఏది? దిస్ ఈజ్ ద వేరియబుల్స్. ఇందులో టర్మ్ ఏది? ఇది ఇంత టర్మ్ అవుతుంది. ఇందులో ఎక్స్పోనెంట్ ఏది? దిస్ ఈజ్ ఎక్స్పోనెంట్, కాన్స్టాంట్, వేరియబుల్స్ అంటారు. ఈ రెండిని వేరియబుల్స్ అంటారు, రెండిని కలిపితే టర్మ్ అంటారు. నెక్స్ట్, కోఎఫిషియంట్. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇన్ ఏ టర్మ్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x², 3x² అనుకోండి. ఇందులో కోఎఫిషియంట్ ఏది? దీంట్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమవుతుంది? 3 అవుతుంది. అదే కోఎఫిషియంట్ ఆఫ్ 3 ఏమవుతుంది? x². అంటే దీనికి కోఎఫిషియంట్ 3 అవుతుంది, దీనికి కోఎఫిషియంట్ 3 అవుతుంది. అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఏ టర్మ్లో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏవైతే ఉంటారో దాన్ని కోఎఫిషియంట్ అంటారు. 3 అనేది న్యూమరికల్ కోఎఫిషియంట్, x² అనేది లాటరల్ కోఎఫిషియంట్. Expression is a single term or combination of the terms connecting by the symbols of plus or minus. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఏమి? ఏదైనా కానీ ఇప్పుడు 3x కానీ సింగిల్గా 3x కానీ, అంటే 5x + 3 కానీ, అంటే 3x² + 4y + 2 కానీ, ఇలా ఏవైనా కానీ ప్లస్తో కానీ, అలాగే మైనస్తో కానీ ఉంది అంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే ఇందులో 2 టైప్స్ ఎక్స్ప్రెషన్ అంటే 2 రకాలు, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? దీనికి ఇందులో వేరియబుల్స్ యూజ్ చేస్తే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అంటే వేరియబుల్స్ ఒకటి యూజ్ చేయాలన్నమాట. వేరియబుల్స్ అంటే న్యూమరికల్స్ యూజ్ చేయొచ్చు, వేరియబుల్స్ యూజ్ చేసే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఏమి? 3x, ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా, 5 పైన రాసిన దాంట్లాగే. అలా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఓన్లీ న్యూమరికల్ మాత్రమే తీసుకునేది దాన్ని
న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓన్లీ న్యూమరికల్ అంటే ఏంటి అంటే 5 + 3, 7 - 3, 2 - 6 + 5 అలా ఏదో ఒకటి న్యూమరికల్స్ మాత్రమే ఉంటాయి, దాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్: మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్. ట్రైనోమియల్, మల్టీనోమియల్, వీటిని టైప్స్ ఆఫ్ టర్మ్స్ అంటారు. మోనోమియల్ అంటే ఏమి? సో ఓన్లీ సింగిల్గా ఉంటుంది, అంటే ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ టర్మ్ ఉన్నదని మోనోమియల్ అంటారు. అంటే 4x² 3xy 7z ఇలా ఏవేదైనా అని మోనోమియల్ అంటారు. బైనోమియల్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ టూ టర్మ్స్ అనేదాన్ని ఏమంటారు? బైనోమియల్ అంటారు. అంటే ఎలా? a + b, a - b, 4l + 5m, 5 - 3xy ఇలా టూ టర్మ్స్ ఉండేదాన్ని బైనోమియల్ అంటారు. ట్రైనోమియల్ ద ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ 3 టర్మ్స్, ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉండేదాన్ని ట్రైనోమియల్ అంటారు. అవేమి? a + b + c, x² y - xy, xy² + y² ఇలా 3 టర్మ్స్, 1 2 3 ఇలా 3 టర్మ్స్ దాన్ని ట్రైనోమియల్ అంటారు. అంటే ద ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ 3 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ట్రైనోమియల్. మల్టీనోమియల్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ మోర్ దాన్ 3 టర్మ్స్ ఈజ్ కాల్డ్ మల్టీనోమియల్. అంటే 3 కన్నా ఎక్కువగా a + b + c + d, 3x² y44 + 7xy, 9x² + 2 ఇలా మోర్ దాన్ 3 ఈజ్ కాల్డ్ మల్టీనోమియల్ అంటారు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటారు. అంటే ఏమి? ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ ఆఫ్ మోనోమియల్ కన్నా ముందు మనం ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తెలుసుకుంటే డిగ్రీ ఆఫ్ మోనోమియల్ నీకు ఈజీగా ఉంటుంది. ద టర్మ్ that the highest of the degree of all the terms of expression is called degree of expression. The highest of degree of all the terms of expression is called degree of expression. మీనింగ్ ఏమంటే డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఒకటి తీసుకుందాం, 3x² + 5xy² + y. ఇదొక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక్కొక్క దాన్ని ఏమంటారు? టర్మ్ అంటారు. అంటే ప్రతి ఒక్క టర్మ్ ఒక్క డిగ్రీ అంటే ఏమి? పవర్, ఎక్స్పోనెన్షియల్, అదే పవర్. ఈ పవర్ ఏదైతే పెద్దదిగా ఉంటుందో అది. అంటే ఇప్పుడు ఎక్స్కి ఏం లేదు కాబట్టి 1, దీనికి 1, దీనికి 2. ఇప్పుడు 2 + 3 + 1 అంటే ఏదైతే పెద్దది, ఏ ఎక్స్ప్రెషన్, ఏ టర్మ్కి అయితే పవర్ అనేది పెద్దదిగా ఉంటుందో అదే అదే డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలాగే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇంకోసారి చెప్తా చూడండి. ద హైయెస్ట్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇదొక ఎక్స్ప్రెషన్ అనుకుంటే, ఇదొక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో ఒక్కొక్క దాన్ని టర్మ్ అంటారు కదా. ఆ టర్మ్లో ఏదైతే పవర్ అంటే ఎక్స్పోనెంట్, ఏదైతే పెద్దదిగా ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ పవర్ అంటారు, డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే దాన్ని ఏమంటారు? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటారు. దాంట్లో ఏంటి, మనం డిగ్రీ ఆఫ్ మోనోమియల్ గురించి అనుకున్నాం అనుకో. డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటే ఏంటి? ఒకటే ఉంటుంది దాన్ని, అంటే ఒక టర్మ్ ఉండేదాన్ని మోనోమియల్ అంటారు. తెలుసుకున్నాం కదా ముందు. అందులో దీనికి పవర్ ఏమున్నాయి? 2 + 1. అంటే దీనికి ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ వేరియబుల్స్.
ఒక్కొక్క వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ ఎంత అవుతుందో దాన్నే డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అంటారు. అలాగే బైనామియల్ అని చేసుకోవచ్చు, ట్రైనామియల్ అని చేసుకోవచ్చు, మల్టీనామియల్ అని చేసుకోవచ్చు. ఓకే.